మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ కోచ్ మరియు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ సురేష్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, గ్రాటిట్యూడ్ అంటారు కదా, అంటే కృతజ్ఞత. అసలు ఈ గ్రాటిట్యూడ్కి ఎంత పవర్ ఉంది అంటే, ఎక్కువగా నేను విన్న పదం అందరూ గ్రాటిట్యూడ్ చెప్పండి, గ్రాటిట్యూడ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని విన్నాను. అసలు ఈ గ్రాటిట్యూడ్ అనేది ఎలా పనిచేస్తుంది, ఎంత పవర్ఫుల్ అంటారు? ఈ కృతజ్ఞతలు అనేవి మనం ఇప్పుడు ఈ భూమి అనే గ్రహం మీద జీవిస్తున్నాం. ఏదైనా మనం యూజ్ చేసుకుంటున్నాం, నడుస్తున్నాం భూమి మీద. ఈ ప్రకృతి ద్వారా పంటలు పండితే ఆహారం మనం తీసుకుంటున్నాం, గాలి పీలుస్తున్నాం. ఎవరైనా చిన్న పని చేస్తే ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలి? మళ్ళా ఆ పని ఎక్కువసార్లు మనం చేయడానికి, వాళ్ళు సంతోషించడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆఫీస్ ఉంది, ఒక చైర్మన్ ఉన్నాడు, ఆయన కింద బాస్ ఉంటారు, పిఏ ఉంటారు. పని పూర్తి చేసినప్పుడు థ్యాంక్ యూ అని చెప్తారు. చూడండి, ఎంత హై లెవెల్లో ఉన్న బిల్ గేట్ అయినా సరే ఎందుకు చెప్తారు? ఈ గ్రాటిట్యూడ్, ఈ కృతజ్ఞత ఇంకా మరింతగా అతను అభివృద్ధి చెందడానికి పనికొస్తుంది. ఎగ్జాక్ట్లీ. మనం ఇంట్లో అమ్మా నాన్నకైనా ఎవరికైనా సరే మనకు మనీ ఇచ్చినా, ఒక హెల్ప్ చేసి పెట్టినా, ఒక టీ ఇచ్చినా, మంచినీళ్ళు ఇచ్చినా థ్యాంక్ యూ చెప్పడం ద్వారా వాళ్ళ హృదయం హ్యాపీనెస్ ఫీల్ అవుతుంది. ఇంకా ఎక్కువ సేవ చేయాలనిపిస్తుంది అనమాట. అది విశ్వంలోకి వెళుతుంది, ఈ ప్రకృతిలోకి వెళుతుంది. ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పడం ద్వారా మీరు ఒక బైక్ నడుపుతున్నా, కారు నడుపుతున్నా సరే, నాకు చాలా బాగా పనిచేస్తున్నావు, నా ఆఫీస్కి వెళ్ళటానికి చక్కగా ఉపయోగపడుతున్నావు. దానికి ఇంజిన్ ఉంటుంది, ప్రతి పార్ట్ విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుంది. మనం గ్రాటిట్యూడ్ చెప్పడం ద్వారా ఇంకా బాగా పనిచేస్తుంది. అది రిపేర్స్ రాదు. మన శరీరానికి కూడా, మనలోని ఆత్మ కూడా థ్యాంక్ యూ చెప్పడం ద్వారా పునఃసృష్టి చేస్తుంది మన శరీరాన్ని కోరుకున్న విధంగా. సార్, అసలు ఈ కృతజ్ఞత అనేది కొంతమంది చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకంటే కొంతమంది కష్టపడి ఎదుగుతారు బాగా. వాళ్ళ ఉద్దేశంలో కొంతమంది ఏంటంటే సంథింగ్, నేను కష్టపడి ఎదిగాను, ఎవరో సపోర్ట్ చేయకపోయినా నేను ఇంత స్థాయికి వచ్చాను, నా క్రెడిట్ ఇదంతా, ఎస్, నేను ఎందుకు ఇంకొకరు కృతజ్ఞత చెప్పాలి అంటారు. అసలు ఏంటంటారు? అలాంటి సందర్భంలో కృతజ్ఞత చెప్పడం వల్ల అవసరం ఉండదు కదండి సంజయ్. ఇక్కడ కృతజ్ఞతలు అనేది మనం ఓన్గా ఎదిగామని మనం అంటున్నాం. ఆయన అంటున్నాడు, ఎవరో ఒక ఆయన అనుకుందాం, నా క్రెడిటే, నేనే కష్టపడ్డాను, నేనే ఆ రేంజ్కి వెళ్ళాను అంటున్నాడు. ఈ భూమి మీద ఎందుకున్నావు? నువ్వు నడుస్తున్నావు, ఈ భూమి అనే గ్రహం మీద నడుస్తున్నావు. అది లేకపోతే ఎక్కడి నుంచి ఉంటావు? అది లేకపోతే, దాని గ్రాటిట్యూడ్ చెప్పకపోతే నేను ఎందుకు నిలబడిస్తుంది నేల మీద? నువ్వు వేసుకునే బట్టలు, నువ్వు తింటున్న ఆహారం, వైఫ్ వండని, పేరెంట్స్ వండని, తల్లి వండని, ఎవరే వండని, ఎలా తింటున్నావు? నీ క్రెడిట్ ఎదిగావు. ఎదగటానికి ఎక్కడి నుంచి పునాది పడింది? అసలు అమ్మా నాన్న కనకుండా నువ్వు ఎలా వచ్చావు బయటికి? తల్లి ఆ విధంగా తన ప్రాణాన్ని త్యాగం చేసి నిన్ను బయటికి ప్రపంచంలో వదిలిపెట్టింది. ఒక కన్న తల్లి ఆ సమయంలో సిజేరియన్ చేసుకోవటానికైనా, తన ప్రాణం పోవటానికైనా ఇష్టపడి ఆ బేబీ కోసం త్యాగం చేస్తుంది. మరి నీ గ్రాటిట్యూడ్ లేకపోతే నువ్వు ఎలా పుట్టావు? అంటే ఇక్కడ చూడండి, మనమే ఆ వ్యక్తే నాదే క్రెడిట్ అంటున్నాడు. అది పచ్చి రాంగ్ అనమాట. క్రెడిట్ అంత కాదు, తెలివితేటలు నువ్వు క్రియేట్ చేసుకున్నావు. కానీ నువ్వు పుట్టింది ఎక్కడే పుట్టావు? ఈ భూమి అనే గ్రహం మీద పుట్టావు. అమ్మ కడుపు నుంచి పుట్టావు. ఆ అమ్మకి నేను థ్యాంక్ యూ చెప్పను, భూమికి చెప్పను. ఈ భూమి నుంచి పండే పంట కూడా నువ్వు తింటున్నావు. దేనికి చెప్పనంటే అది మొత్తం వెనక్కి వెళ్ళిపోతాయని, మళ్ళీ జీరోకి వెళ్ళిపోతాడు. ఈ గ్రాటిట్యూడ్ అనేది తనకి ఈ ప్రపంచం అంతా సపోర్ట్ చేయడానికి, పంచభూతాలు, గాలి, నీరు, నిప్పు, ఆహారం, నీ కింద పనిచేసే ఫ్యూను, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు శత్రువులుగా మారిపోతారు లేకపోతే. చాలా మందికి తెలియదు ఇది. అహంకారం ఏం చేస్తుంది? పతనానికి నాంది అవుతుంది. ఆ క్షణం నుంచి నువ్వు చిరునవ్వుతో థ్యాంక్ యూ చెప్పి ఓపెన్ చెప్తే ఈ ప్రపంచం మోకరిల్లుతుంది నీ కళ్ళ ముందు, నీ కాళ్ళ దగ్గర. ఇది సత్యం అనమాట. గొప్ప గొప్ప వాళ్ళు చూడండి, సైలెంట్గా ఉండి స్మైల్ చేస్తుంటారు. అహంకారం కనపడదు. లక్షల కోట్లకి ఎదిగిన వాళ్ళు చూడండి, మనకి ఇక్కడ ఏంటంటే కాళ్ళ దగ్గర వేసి ఆ డబ్బులు అయిపోయేదాకా వాళ్ళే కిందకి దిగిపోవటానికి ఒక శత్రువుగా మారుతారు. వాళ్ళే శత్రువు అంటారు, చూసారు? అది గ్రాటిట్యూడ్ ఉండటం వల్ల నీకు ప్రతిదీ ప్రాణం వెళుతుంది. ప్రాణం వెళ్ళటం అంటే ప్రేమతో, మళ్ళీ భయపడి కాదు. అక్కడ నువ్వు ఇంత ప్రేమగా గ్రాటిట్యూడ్ చెప్పినప్పుడు అక్కడి నుంచి అంత ప్రేమ వస్తుంది చుట్టుపక్కల అంతా కూడా. లేకపోతే చూడండి, గడ్డి పరకు కూడా పామై కరుస్తుందంట. గడ్డి పరకు కూడా ఆ సమయానికి పామై కరుస్తుంది. లండన్ వీధుల్లో ఒక అతను అలాగే అహంకారంతో ఎక్కువ సంపాదించేసి గ్రాటిట్యూడ్, లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవడం ద్వారా తాతల నుంచి వచ్చిన ఆస్తు అతను గిఫ్ట్ డీడీ చేశారు, ఒక్కడే కొడుకు అవటం ద్వారా.
ఎవరిని లెక్క చేయకుండా గ్రాటిట్యూడ్ లేకుండా ఏమి లేకుండా లండన్ వీధుల్లో బాగా తాగి తిరుగుతుంటే సన్న తాడు పాము అనుకుని భయపడిపోయి చచ్చిపోయాడు. భయపడి చనిపోయి భయపడి అది కరిచేస్తుంది ఏమనుకో, అది పాము కింద మెలుకులు తిరుగుతుంది తాడు అంటే. చూడండి, ఏ క్షణమైనా మనం దేని పట్ల కృతజ్ఞత లేకపోతే ఆ భయం ఆ విధంగా చుట్టుముట్టింది. ఈ ప్రపంచం మనకి ఒక విధంగా మొత్తం రివర్స్ అవుతుంది. తర్వాత చూడండి, ఎక్కడికి వెళ్ళినా పని అవ్వట్లేదు అంటారు. లేదా మీరు ఎవరికో సాయం చేశారు, చూడండి సార్ నేను నా వల్ల అతను ఆ విధంగా అప్పుడు నేను చేయకపోతే కనీసం గ్రాట్యూట్ లేదండి, కృతజ్ఞత లేదండి. అది మనం అన్ని విషయాల్లో వాడుతూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ సార్. కొంతమంది ఇప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో చూస్తుంటాను. నేను ఒక సంథింగ్ ఏంటంటే నేను ఒక అవకాశం ఇవ్వడం వల్లే తను అంత స్థితిలో ఉన్నాడని, నాకు అసలు కృతజ్ఞత లేదు, నన్ను అసలు పట్టించుకోవట్లేదు, ఎదిగాక నన్ను అసలు చూడట్లేదు అన్న ఉద్దేశంలో చాలా మంది బాధపడుతున్నారు. ఆ సమయంలో నేను సాయం చేస్తాను లేదంటే కనీసం గ్రాట్యూట్ లేదంటారు. ఎగ్జాక్ట్లీ, వీళ్ళు సాయం చేశారని చెప్పుకోవడం తప్పే, కానీ వాళ్ళు మాత్రం గ్రాటిట్యూడ్ చూపించాలి ఖచ్చితంగా వీళ్ళకి. అంటే వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలిస్తే ఎవరైనా చెప్తారు సంజయ్. ఇక్కడ ఏంటంటే అహంకారము అనేది ఆ వ్యక్తి పతనానికి కారణమవుతుంది. ఆ వాళ్ళకే నష్టం అది. ఇప్పుడు మనం గ్రాటిట్యూడ్ చెప్పడం ద్వారా మనకి చిన్నతనం ఏమి రాదు, మన ఆత్మ సంతోషిస్తుంది, ఈ ప్రపంచం సహకరిస్తుంది, మనకి మేలు జరుగుతుంది. అవసరం లేదనుకుంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే సార్, ఇప్పుడు గ్రాటిట్యూడ్ చెప్పాలనుకుంటే మనం రోజులో ఎన్ని రకాలుగా గ్రాటిట్యూడ్ చెప్పచ్చు, అసలు ఎన్ని చెప్పాలంటే? కరెక్ట్, చాలా ఎక్సలెంట్ క్వశ్చన్. అది చాలా మంది తెలియదు ఇది. అవును సార్. ఇదేంటంటే మనం మార్నింగ్ లేవగానే ఆ బెడ్ మీద ఉండంగానే మనం లేచాం కదా, లేచామంటే జీవించి ఉన్నాం, బతికాం. చాలా మంది రాత్రి పడుకున్నారని మార్నింగ్ లేవట్లేదు అంటారు, అంటే ఆ వ్యక్తి లేరు. సో మనం జీవించి ఉన్నందుకు ఆ విశ్వానికి థ్యాంక్ యూ చెప్పాలి. నాకు న్యూ లైఫ్ ఇచ్చావు, కొత్త జీవితం ఇచ్చావు, రోజు ఒక థ్యాంక్ యూ యూనివర్స్ అన్న స్టార్ట్ చేయాలి. అంటే రోజుకు ఒక కొత్త జీవితంలో లేవాలంట. మరి ఇప్పుడు మనం రాత్రి నిద్రపోయాక మార్నింగ్ లేచాము అంటే జీవించి ఉన్నాం. నిద్రలో మరణించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును సార్. అది చూడండి, తెలియదు ఏం జరిగిందో తెలియదు. ఓకే సార్. అప్పుడు మనం జీవించి ఉన్నందుకు కృతజ్ఞతలు చెప్పకపోతే రోజు ఈ విశ్వం మన నిద్ర లేపదు. ఎగ్జాక్ట్లీ. మన నిద్రట ఆరోగ్యకరంగా లేపుతున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. కృతజ్ఞతలతో మొదలు పెడితే, కృతజ్ఞతలతో ఎండ్ చేస్తే నైటు వారి జీవితం చాలా బాగుంటుంది. ప్రాక్టికల్గా అనుభవించి చూడమనండి. రోజుకి 108 సార్లు ఆల్బర్ట్ ఐన్స్టీన్ సైంటిస్ట్, అసలు తన సైంటిస్ట్గా ఆ పేరు ప్రఖ్యాతులు రావడానికి గ్రాటిట్యూడ్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ తానే స్వయంగా చెప్పారు, నాకు కృతజ్ఞతల వల్లే రోజుకు నేను 108 సార్లు కృతజ్ఞతలు చెప్పడం ద్వారా నేను సైంటిస్ట్ అయ్యాను. పేరు ప్రఖ్యాతులు అమెరికాలో తనకు వచ్చిన పేరు అంత అద్భుతంగా పేరు ప్రఖ్యాతులు కృతజ్ఞతల వల్లే వచ్చినాయని చెప్పాడు ఆయన. ఊరికే తను నార్మల్గా చెప్పలేదు, నా జీవితంలో ఇది ప్రయోగాత్మకంగా నిరూపించి నేను చెప్తున్నానని చెప్పాడు ఆయన. ఇంకెన్ని రకాలు చెప్పాలంటే ఎన్ని రకాలు చెప్పాలంటే, మనం వాటర్ తాగుతున్నాం అనుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఎందుకంటే బయట నీరు ఉంది, మన శరీరంలో నీరు ఉంది. మన బాడీలో 80% 70% వాటర్ ఉంటుంది, మైండ్లో 80% వాటర్ ఉంటుంది. ఈ కృతజ్ఞతలు చెప్పడం తాగటం ద్వారా ఆరోగ్యంగా ఉంటాం. ఓకే. సో ఇలా జీవిస్తున్నందుకు ఈ శరీరానికి కూడా థ్యాంక్ యూ చెప్పాలి. మిమ్మల్ని మీరు ప్రేమించటం అంటే గ్రాటిట్యూడ్ చెప్పడమే, ఇంకా హెల్తీగా తయారవుతారు. ఓకే. సో మనం తినే ఆహారానికి థ్యాంక్ యూ చెప్పాలి. మనం ఉపయోగిస్తున్న ప్రతి వస్తువుకి, మనకెంత పని చేసిన అటెండర్కి అయినా సరే అక్కడ సమానంగా చూడాలి. నా కింద నువ్వు అటెండర్, నేను బాస్ని అట్లా కాకుండా ప్రేమను ప్రకటించడం ద్వారా థ్యాంక్ యూ, చిన్న పని చేసిన థ్యాంక్ యూ, అతను ఇంకా బాగా పనిచేస్తాడు, ఇంకా గ్రాటిట్యూడ్తో పనిచేస్తాడు. నా ఓనర్కి ఇంకా బాగుండాలని కోరుకుంటాడు. మన ఇంట్లో పనిచేసే పని మనిషికైనా సరే, మనం ఉపయోగిస్తున్న బైక్కి, ఫోన్కి, ఈ భూమికి, మనం ఉపయోగిస్తున్న ఇంటికి, మనకి షెల్టర్ ఇస్తుంది ఆ ఇల్లు. థ్యాంక్ యూ, నాకు ఇంత గొప్పగా రక్షణ ఇస్తున్నావు, నీ రక్షణలో నేను జీవిస్తున్నాను. అది ఇంకా సపోర్ట్ చేస్తుంది, సమృద్ధిని తీసుకొస్తుంది అన్నమాట. లేనిదన్నాన్ని తీసేస్తుంది ఆ ఇల్లు. రెంట్దైనా సరే, మన సొంత ఇల్లు కావాలా, ముందు నుంచే ఈ ఒక రెంట్ హౌస్కే లేదా చిన్న హౌస్ ఓన్ అయినా సరే గ్రాటిట్యూడ్ చెప్పడం ద్వారా పెద్దది పొందుతాం అనమాట. మనం అంటే ఉన్నదానికి థ్యాంక్ యూ చెప్పడం ద్వారా ఇంకా చాలా ఈ ప్రపంచం నుంచి మనకు వస్తాయన్నమాట. అది పెద్ద వాళ్ళందరూ వాళ్ళ జీవితాల్లో ప్రయోగాత్మకంగా అది చేసి పొందిన తర్వాత చెప్పారు వాళ్ళు. మనం దేనికైనా చెప్పొచ్చు, మన ఆరోగ్యంగా ఉన్నాం తప్పకుండా చెప్పాలి. చెప్పడం ద్వారా వాళ్ళు చాలా బాగుంటారు. మన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్ కూడా ఆ స్థాయికి వెళ్ళాడు. 1 సంవత్సరం కూడా లాస్ రాలే, కేవలం గ్రాటిట్యూడ్. చిరునవ్వు, ఫేస్లో ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు చూడండి. చాలా కూల్గా మాట్లాడతాడు, ఆప్యాయంగా మాట్లాడతాడు. తన అపాయింట్మెంట్ కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు, ఏ రోజు అపాయింట్మెంట్ ఇస్తారని. కానీ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి కలిస్తే తాను బిల్ గేట్ని, ప్రపంచ కుబేరుని ఎక్కడా ఉండదు. నార్మల్గా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. అంటే ఆ స్థాయిని మనం చాలా ప్రేమతో చూడాలి తప్ప అహంకారంతో చూడకూడదు.
అహంకారంతో చూస్తే నాకేంటి అని కాలరాగలేసి ఎలా చూస్తే కింద పడేస్తుంది అనమాట ఈ యొక్క ప్రపంచ మనల్ని. ఎవరైతే అన్ని లక్షల కోట్లకి ఎదిగినా కానీ అణిగి ఎందుకు ఉంటారంటే వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు, కృతజ్ఞతలు తెలుసు. ఈ కృతజ్ఞతల ద్వారా ఈ స్థాయికి వెళ్ళాను, ఇంకా గ్రాటిట్యూడ్ కలిగి ఉంటారు, ఇంకా చాలా జాగ్రత్తగా, చాలా నిదానంగా, చాలా ప్రేమతో ఉంటారు వాళ్ళు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండన్నారు చూసారు, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండండి. ఎదిగిన కొద్దీ ఒదిగి ఎందుకుంటారంటే వాళ్ళు ఇంకా ఎదగటానికి, ఒదిగే కొద్దీ ఇంకా ఎదుగుతారన్నమాట. అహంకారాన్ని ప్రదర్శిస్తే అది అక్కడి నుంచి కింద పడేస్తుంది. ఏ స్థాయికి వెళ్తామో కొండ మించి కింద పడ్డట్టుగా మళ్ళీ కోలుకోవడం కూడా కష్టం అనమాట. అందుకనే పెద్ద వాళ్ళు ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటారు. గ్రాటిట్యూడ్ అంటే ఇంత డీటెయిల్గా వ్యక్తపరిచినందుకు అండ్ ప్రతి ఒక్కరు కూడా ప్రతిదానికి కృతజ్ఞత భావం కలిగి ఉండాలి సార్. అండ్ నేను ఇక్కడ సీట్లో కూర్చున్నందుకు నేను కృతజ్ఞత భావం తెలియజేస్తున్నాను. అందులో మీతో కూర్చున్నందుకు మీకు కూడా ఒక కృతజ్ఞత భావం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సంజయ్.